హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ జై శ్రీ గణేష్. ఈరోజు మనం ఖైరతాబాద్ గణేష్ కాడ ఉన్నాం. సో ఈరోజు డే వన్ అప్డేట్స్ అన్నీ చెప్తాం. అండ్ వీడియో కొత్తగా వస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఆల్రెడీ సాటర్డే వెల్డింగ్ టీమ్ అండ్ కాకుండా టీమ్ వచ్చేసింది. నసాపురంకి వెళ్ళి ఫారెస్ట్కి వెళ్ళి కట్టలు కూడా వచ్చేసినాయి. సో ఈరోజు అయితే ఓన్లీ కట్టల్ని కట్ చేయడం ఇంకా షేప్ చేయడం చేస్తారు. వెల్డింగ్ టీమ్ అయితే ఈవినింగ్ కల్లా మెటల్ వచ్చి ఐరన్ వచ్చేస్తుందంట. సో అండ్ ఏంటంటే ఈసారి ఈ బిల్డింగ్ కంటే హైట్ ఉండబోతుంది. అంటే ఇప్పటికే 70 feet కాబట్టి షెడ్ హైట్ కూడా చాలా ఎక్కువ ఉండబోతుంది. కాబట్టి ఈసారి మాత్రం డబల్ వర్క్ అయితే చెప్పుకోవచ్చు. 67 days ఉన్నట్టున్నాయి నాకు తెలిసి. సో ఇంకోటి ఏంటంటే వీడియో కొత్తగా వస్తే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయరు. సో ఇంకోటి ఏంటంటే నేను రెగ్యులర్గా అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ చూస్తారు కదా కట్టింగ్స్ అండ్ ఇక్కడ కట్టాలు నేను ఒక దగ్గర పెట్టారు. చిన్న కట్టాలు అయితే బ్యాక్ సైడ్ తీసుకుపోయి పెడతారు. సో ఇక్కడ మెజరింగ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే షేప్ అంటే మెజరింగ్ ప్రకారంగా లైన్ అంటే చిన్న చిన్నవి, ఎందుకంటే గ్రిప్ కోసం ఆల్రెడీ కింద హోల్ కొట్టారు. ఆల్రెడీ ఆ హోల్ కొట్టిన దగ్గర కట్ చేయడం అంటే షేప్ కోసం మెషిన్తో కట్ చేస్తారు. ఇంకా లక్ ఏంటంటే అసలు వర్షం పడతలేదు. నాకు తెలిసి 2-3 days ఇంకా వర్షం పడదు. పడకపోతే బెస్ట్. ఎందుకంటే ఈ షెడ్ వర్క్ అయితే మినిమం 4-5 daysలో అయిపోతాయి నాకు తెలిసి. ఎందుకంటే ఎక్కువ వర్కర్స్ వచ్చారు కాబట్టి టైం కూడా అంతా లేదు. సో ఎక్కువ వర్క్ చేసేసరికి డే అండ్ నైట్ అంటే నైట్ 12 అట్లా వర్క్ చేసి 6 o'clock మార్నింగ్ అట్లా వర్క్ చేస్తారు. సో అంటే డే అండ్ నైట్ రెస్ట్ లేకుండా సండే కూడా వర్క్ చేస్తారు. నాకు తెలిసి అయితే వర్క్ అట్లనే చేయాలి. ఎందుకంటే టైం కూడా అంత లేదు కాబట్టి. సో రాజ్ కుమార్ అన్న కూడా ఇదే చెప్పారు. అండ్ ఈసారి అయితే రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ అయోధ్య టీం వస్తుందంటారు. మీరేమంటారో కామెంట్ చేయండి. వస్తే కన్ఫర్మేషన్ తెలియదు కానీ ఇది మాత్రం అంటారు. అంటే రాజ్ కుమార్ అన్నకైతే కోరిక ఉంది. ఏమంటారు రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ అయోధ్య, ఉత్తరప్రదేశ్ అయోధ్యలో రాముడు ఉన్నట్టు, బాలరాము ఉన్నట్టు. సో ఇక్కడ కూడా దర్శించుకోవడానికి. సో ఇక్కడ చూస్తారు బోల్డ్ పెట్టి 2 కట్టలు జాయిన్ చేసి పెట్టారు. అంటే హాఫ్ షేప్ చేసుకుంటా 2 కట్టలు కట్ చేసేసి రెండింటి మధ్యలో జాయింట్ లెక్క పెట్టారు. అండ్ ఆల్రెడీ ఇక్కడ చూసారా హోల్స్, పెద్ద హోల్స్ కొట్టేసారు ఆల్రెడీ. ఈ హోల్లోనే పెడతారు. సో ఇక్కడ ఇదంతా పెద్ద. అండ్ ఈ కట్టలు వచ్చేసరికి బ్యాక్ సైడ్ పెడతారు. యాక్చువల్లీ వెల్డింగ్ టీమ్ అయితే ఆల్రెడీ వస్తుంది, రెస్ట్ తీసుకుంటారు. అంటే ఇంకా మెటల్ ఇదంతా ఐరన్ రాలేదు కాబట్టి. సో ఇక్కడైతే ఇవి బ్యాక్ సైడ్ తీసుకొని పెడతారు. ఎందుకంటే ఇవన్నీ లాస్ట్ మూమెంట్లో పెడతారు. అంటే పెద్ద కట్టలు అయితే ఫస్ట్ వేసినాక అప్పుడు ఇవి చిన్న కట్టలు వచ్చేసరికి పైన షెడ్ వర్క్ మీద పెడతారు. అంటే షెడ్ వేసేటప్పుడు ఇక్కడ చూస్తారు ఇట్లా షేప్ చేసి అప్పుడు 2 జాయిన్ చేసి అప్పుడు పెడతారు. 2 జాయిన్ చేసి స్క్రూ పెట్టేస్తారు. సో ఇది అప్డేట్ ఇక్కడ చూస్తారు కదా. మస్తు ఫాస్ట్గా వర్క్ అయితే నడుస్తున్నాయి. ఏఆర్కే అన్న మస్తు మంది వచ్చారు, మీడియా వాళ్ళు వచ్చారు, రాజ్ కుమార్ అన్న ఉన్నారు ఇక్కడ చూస్తారు. సో ఇవన్నీ కట్టాలు వచ్చేసరికి ఇంకా కొన్ని తెస్తారు అనుకుంటా. ఎందుకంటే ఇవి సరిపోవు నాకు చేసి. ఇంకా అంటే తెస్తారు. ఎందుకంటే షెడ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి గుడ్డుగా ఇక్కడ చూస్తారు కదా. సో ఇట్లా బ్యాక్ సైడ్ తీసుకుపోయి పెడతారు చిన్న కట్టలు. తర్వాత లేటర్ మొత్తం అయిపోయినాక అప్పుడు షెడ్ వర్క్ పైన వరకు పెడుతుంది. సో ఇది అప్డేట్ ఖైరతాబాద్ కూడా. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రెగ్యులర్గా వచ్చి వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. సో ఇది థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీ గణేష.